వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు. హన్మకొండ ఓలా షోరూంలో మోసం చేశారంటూ బాధితుల ఆందోళన. చరితమ్మకు భారీ గజమాలతో ఘనస్వాగతం పలకడానికి తరలివచ్చిన హుసేనాపురం గ్రామ ప్రజలు. కరీంనగర్లో బీజేపీలోకి జోరుగా సాగుతున్న చేరికలు. జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కోట్రంగి తరుణ్ మంచిర్యాలలోని పలు వైన్ షాప్లో బార్లలో సందర్శించి కింగ్ ఫిషర్ బీర్లు, లైట్ బీర్లు లభ్యమవుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. పలు ప్రాంతాల్లో లభ్యమవుతున్నది చూసి సంతోషించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు అమ్మ, అక్క, చెల్లె, కుటుంబ సభ్యులు అందరూ ఉండగా మేము అందరం మా గొంతును బయటకు వినిపించలేకపోయినప్పటికీ మా అందరి గొంతుకై కుట్రంగి తరుణ్ ముందుకొచ్చి తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మా తరపున ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నదని, పలు వైన్ షాపుల్లో ఉన్నటువంటి తాగుబోతుల తరుణ్ని శాల్వాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ తాగు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నేను ఈరోజు 4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ, ఏడబడ్డా కానీ, సామర్పూర్ మూలకు పడ్డా కానీ 3,000 రూపాయలు ఖచ్చితంగా, 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది, గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా. లేదా తాగుకుంటా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగుకుంటా కిడ్నీలు కానీ, పేగులు కానీ, ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే, మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల్లో 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి తాగు సంక్షేమం అనేది ముందు అది చేసి నేను పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది ఒకటే విషయం, ఇంకేం విషయం కదంటే, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే, వీళ్ళ విషయంలో ఏం చెప్తున్నా కదంటే, రేవంత్ రెడ్డి దగ్గర పోయి త్వరలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారు కలిసి ఒకటే మాట్లాడతా. ఏం మాట్లాడతా కదంటే, మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి, మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5,000 రూపాయలు పింఛన్ కావాలి. 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నా. ఎక్కడికైనా కానీ పోరాడు, వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా. ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నా. రైట్, నేను మాట్లాడతాను, మీరు ఏంటండి. తెలియజేయనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందరూ ఎంతోమంది పదవులు తాగుతుంది, వీర్లు చల్లగా ఉంటలేవు. ఇంకోటి ఏంటి తెలియజేయనిది అంటే, వీర్లు తాగుతాలు, తింటాలు, మీకు గవర్నమెంట్కి ఎంతో పర్సంటేజ్ అని వస్తుంది. మా గరీబోళ్ళకి ఏం లేదు, మాకు పర్సంటేజ్ అని కావాలి. ఇంట్లో మా కిడ్నీలు ఖరాబ్ అయితే, మా లివర్లు ఖరాబ్ అయితే మీరు మాకు ట్రీట్మెంట్ చేయాలి. అలాంటిది మాకు ఉపయోగించండి. రేవంత్ రెడ్డి సార్, మేము మంచిర్యాల జై తెలంగాణ, జై తరుణ్ జిందాబాద్ తరుణ్. అలాగే ఇంకో విషయం, 2 విషయాలు చెప్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి అన్ని పద్ధతులలో చేస్తామన్నారు. అన్ని పద్ధతులలో ఏం చేసిండు? కేసీఆర్ ఉన్నప్పుడు అదే నడిచింది. అది ఇంకోటి కావాలంటే ఇప్పుడు లంకా డ్రైవ్ పెట్టిలు, ఎన్నో కోట్లు సంపాదించు. ఇవన్నీ కోట్లు ప్రజలే. 45,000 రూపాయలు కట్టినా నేను. నా 2 బండ్లు లంకా డ్రైవ్లో దొరికితే 2 బండ్లకు 45,000 కట్టిన. మీరే గవర్నమెంట్ అమ్ముతుంది, మీరే గవర్నమెంట్ అమ్ముతుంది. లేకుంటే మొత్తం బంద్ చేయి, మొత్తం బంద్ చేయాలి, బ్రాండ్ చేయాలి.
లేకపోతే మాకు న్యాయం జరగాలి. మనం న్యాయం జరగాలి. రైట్. చచ్చిపోతే ఇన్సూరెన్స్ కట్టియాలి. లేకపోతే మాత్రం అన్ని సీసాలు వలుగుతాయి. జై తరుణ్. జై తరుణ్. బాబ్ ఇట్రాల్. జై తరుణ్. జై రైట్. పెదార్జ్. देखा इधर. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో సాయంత్రం 7 గంటల సమయంలో అదోని పట్టణం మహల్ దగ్గర వద్ద రాబోయే ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని, లేకపోతే వారు ఓటు హక్కు వినియోగించుకోకపోతే చనిపోయేటట్టు లెక్క. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది. ఎలాంటి భయాలు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అదోని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి వాటిని ఉల్లంఘించడం వల్ల జరిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫస్ట్ టైం ఎలక్షన్ ఓటు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈసారి వేయాలి ఓటు. ఫస్ట్ 18 సంవత్సరాలు ఓటు చాలా మంది అనుకుంటుంటారు ఒక ఓటు వేయకుంటే లేదా. ఒక ఓటుతో ఓడిపోయిన వాళ్ళు భారతదేశం అంతా చాలా మంది ఉంటారు. మీరు పేపర్లో చదివితే ఒక ఓటు తేడాతో ఓడిపోయినారు అని. అంటే ఆ ఓటు విలువ, మీ ఓటు విలువ ఉందేనే లేదని ఉంటుంది కదా. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు చాలా విలువ ఉంది. ఆ విలువ, మీ హక్కును ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరాదు. చాలా మంది పల్లెల్లో 100 సంవత్సరాలు 110 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఓటు వేయకపోతే చాలా బాధపడుతుంటారు. వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఎందుకంటే ఓటు వేయకపోతే చనిపోయినట్టు లెక్కని వాళ్ళు భావిస్తుంటారు. ఓటు లిస్టులో ఓటు వేయకపోతే ఓటు ఉంది, చనిపోయినట్టు లెక్క. అట్లా కాకుండా కానీ ప్రతి ఒక్కరు హక్కుగా భావించి మనమంతా కూడా ప్రజాస్వామ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది. అది మన హక్కు. మనము చాలా పండుగలు జరుపుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. కార్యక్రమానికి కూడా నమస్కారం. మన దేశంలో ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల ద్వారా పరిపాలిస్తుంటారు. అంటే మనమందరం వివిధ రకాలైన వృత్తుల్లో రకరకాల జాబ్స్లో ఉంటాం కాబట్టి మనమే ఒక లీడర్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పరిపాలన మనం సాగిస్తూ ఉంటాం. అలా సాగించాలన్నప్పుడు ఏంటి, ఎక్కువ మంది ఎన్నుకొని, అంటే మనకు 100 మంది ఉంటే 100 మంది కూడా ఎలక్షన్స్లో పాల్గొని మనం ఒకటి ఎన్నుకున్నట్లయితే అతనే నిజమైన నాయకుడు అవుతాడు. అప్పుడు మనం 100 మందిలో 50 మంది 50 మందిలో 35 ఓట్లు ఒకరికి, 15 ఓట్లు ఒకరికి వచ్చాయనుకోండి. అప్పుడు ఆ 35 ఓట్లు వచ్చిన ఉన్నత చదువులు చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు వంశీ ఫౌండేషన్ తరపున ఫౌండర్ మురళీధర్ రెడ్డి, అనుగు రామిరెడ్డి, లక్ష్మీరెడ్డిలకు 3,50,000 ఆర్థిక సాయం అందజేశారు. వరంగల్కు చెందిన 2 కవల పిల్లలు రామిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి చదువుకునే సమయంలోనే తండ్రి ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలో ఉండిపోయాడు. ఆయన 2 కొడుకులు ఉన్నత చదువులు చదవాలని అనే కోరిక తండ్రికి ఉండేది. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కొడుకులు రామిరెడ్డి వరంగల్ నీటి కళాశాలలో
లక్ష్మణ్ రెడ్డి కేరళలో ఒక యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉందని తెలుసుకున్న మురళీధర్ రెడ్డి తన కొడుకు పేరు మీద నడుస్తున్న వంశీ ఫౌండేషన్ తరపున ఇద్దరికి 3.5 లక్షల ఆర్థిక సాయం చెక్కు రూపమైన అందజేశారు. మణికొండలోని తమ సాఫ్ట్వేర్ కంపెనీ వద్ద ఈ చెక్కును వారికి అందజేశారు. మనం ఇవాళ రామ్ ఏనుగుకి ఇక్కడ బాబు ఎన్ఐటీలో చదువుకుంటున్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా లక్ష్మణ్, తను కూడా సైన్స్లో చేస్తుంది, ఐసాక్లో చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరు కొంచెము ఆర్థిక పరిస్థితులు బాగాలేవని చెప్పేసి వాళ్ళు మంచి చదువుకుంటారని చెప్పి జీవీ రెడ్డి గారు మనకు అడిషనల్ సూపరింటెండెంట్ ఉన్నాయి, రిటైర్డ్ సూపరింటెండెంట్. తను మన యూఎస్లో ఉన్న మా ఫ్రెండ్స్కి అందరికీ రీచ్ అవుట్ ఉండే ఎట్లా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి. సో డాలస్ రామ్ గ్రూప్ నుంచి శ్రీనివాస్ రెడ్డి తిరుమల గారు, కృష్ణారెడ్డి గారు, విశ్వగాంధీ, ఇట్లా ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇద్దరు కలిసి ఒక గ్రూప్ ఆఫ్ మనీని పూల్ చేసేసేసి ఇవాళ మనం ఒక 3.5 lakhs రామ్కి లక్ష్మణ్కి చదువుకోవడం సైన్ కోసం మనం ఇక్కడ వంశీ ఫౌండేషన్ నుంచి డొనేట్ చేసినాం. దీనికి ఒక $8 ఫ్రెండ్స్ అందరు కలిపి డొనేట్ చేసాము. దానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు జీవీ రెడ్డి గారికి కూడా థ్యాంక్ చెప్తున్నాం. అందరూ వచ్చి కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రామ్కి మంచిగా చదువుకొని కష్టపడి ఇట్లా ఇంకొక 10 మందికి ఇట్లా మంచి చదువుకునే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి రామ్కి కూడా చెప్తున్నాము. రామ్, గుడ్ లక్, కంగ్రాచులేషన్. అది చౌటుపల్లి యాదాద్రికి ఉంది. నేను 11th క్లాస్ JEE ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మా ఫాదర్కి రోడ్ యాక్సిడెంట్ అయ్యి డెడ్ అయిపోయారు. అండ్ నేను సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో నేను చదువుకున్నాను ఇంటర్మీడియట్. అండ్ ఐ గాట్ సీట్ ఇన్ NIT వరంగల్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్. అండ్ నేను ఫైనాన్షియల్గా ఇబ్బందులో ఉన్నప్పుడు సార్ నాకు హెల్ప్ చేస్తామని చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఐ మేక్ దిస్ ఆపర్చునిటీ యూస్ వెల్ టు గ్రో గ్రేట్ హైట్స్ ఇన్ మై ఫ్యూచర్. మైబాద్ పార్లమెంట్ బారాస అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కొరకు రేపు మైబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో మైబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ను దగ్గర నుండి చూసి ఆశీర్వదించేందుకు బారాస ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటేసేందుకు మైబాద్ పార్లమెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇదే మా ఆహ్వానమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబూబాద్ వస్తున్న సందర్భంగా మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాద్ జిల్లా మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, మేధావులు, విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇస్తూ ఉంది, 6 గ్యారంటీలు చెప్తా ఉంది. ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం, అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ 100 రోజుల్లో తేలిపోయింది. వాళ్ళు ఏమీ చేయలేదు. కేసీఆర్ చెప్పింది తప్ప ఒక్కటి కూడా కొత్తగా వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు. 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉన్న మహబూబాద్ ప్రాంతం, మహబూబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎడారిగా మారిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయం అంటే కేసీఆర్ గారు వచ్చే ఎన్ రూట్ని మా కార్యకర్తలు, మా నాయకులు జయప్రదం చేయడానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయడానికి మీరు అంటే మైబాద్ గూడూరు మండలం ఇల్లందు గార్ల బయారం వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు అండర్ బ్రిడ్జి ఎక్కే ప్రాంతంలో అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది. ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆ రోడ్ షో కార్యక్రమంలో బస్సు ముందు నడుస్తుంటారు. నెహ్రూ సెంటర్ నుంచి
నెహ్రూ సెంటర్లోనేమో పట్టణ వాళ్ళందరూ కూడా అక్కడ ర్యాలీ అవుతారు, అక్కడ నెహ్రూ సెంటర్ వద్ద ఉండాలి. వారితో పాటు కలిసి వచ్చి ఈ ఇందిరమ్మ సెంటర్ వద్ద ఏదైతే ఇప్పుడు తొర్రూరు బస్ స్టాండు ప్రదేశం ఉందో ఆ 4 కూడల వద్ద కేసీఆర్ గారి బస్సు ఆగుతుంది. అక్కడ సాయంత్రం 6 గంటలకి రోడ్ షో ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. బ్రహ్మాండంగా చూస్తేనైతే భారీ ఎత్తున మేము మాట్లాడుతుంటే, మా కమిటీలతో మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున మేము ఇంతకుముందు కూడా టౌన్ మీటింగ్ కూడా జరుపుకున్నాం. ఎవరైనా మాకు ఇంకా కావాలి, ఇంకా వస్తామని వారి రిక్వైర్మెంట్, వారి యొక్క సంఖ్య చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత తొందరగా ప్రభుత్వం పైన ఇంత భారీ వ్యతిరేకత రావడం అనేది ఊహించని పరిణామం. ఇక్కడి నుంచి మొదలవుతున్న విషయం పుష్పంగా చెప్పిండ్రు. నిజంగా వాస్తవంగా అభ్యర్థిగా ప్రతి మండలంలో ఎక్కడ వెళ్ళినా కూడా, ఎందుకంటే 52 మండలాలు మున్సిపాలిటీతో కలిపి ఉన్నాయి కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ఏం చేసినా కూడా ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. నాకు ఆ స్పందన చూస్తే నాకు చాలా అంటే ఆశ్చర్యంగా, మనోధైర్యం కూడా చాలా అనిపిస్తూ ఉంది. ఏదున్నా అందరూ, ఎందుకంటే మన నామినేషన్ రోజు కూడా ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున 6 నుంచి 7 వరకు స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది ఎంత స్వచ్ఛంగా వచ్చిండ్రో. రేపు ఏదైతే మాన్కోటలో జరగబోయే రోడ్ షోకి మీరు చెప్పినట్టు ఆ రోడ్ షో బ్రహ్మాండంగా దిగ్విజయం, మనకు చాలా బ్రహ్మాండంగా ప్రజలు చాలా స్పందన ఉంది. ముఖ్యంగా రైతుల్లో, మహిళల్లో అయితే ఎప్పుడెప్పుడు ఆ కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామని ఉంది. ఎందుకంటే నేను ఖమ్మము రోడ్ షో అయితే ఆశ్చర్యంగా మన మరిపడిని చూసుకుంటానంటే ప్రతి గ్రామాల కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తూ చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గం, మరి పక్కనే ఉంది, కొత్తగూడెం పక్కన ఉంది కాబట్టి టేకులపల్లి మండలం మాత్రం ఇది ఏదైతే 70,000 మా వాళ్ళు చెప్పింది అది మహబూబాదు, నర్సంపేట, మళ్ళీ పోతే డోర్నాకలు, మళ్ళీ పార్ట్ ఆఫ్ ఇల్లందు అండ్ ములుగు నుంచి అంటే దూర ప్రాంతాల్లో చాలా తక్కువ మంది, ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ సేఫ్గా అందరు పోవాలి కాబట్టి అంత తక్కువ ఆ ప్లాన్ చేసి ఎక్కువ చేసుకున్నాం. అందరు ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారి రోడ్ షోని దిగ్విజయం చేయాలి. ఇదే విధంగా మే 13 వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా, ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని, పేరు పెట్టి పిలిచే అభ్యర్థిని, ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని, మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్లో ముస్లిం పిలుపు టీడీపీ గెలుపు కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఎమ్మిగనూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి. यहाँ एम्मेगनूर में जय नागेश्वर रेड्डी को लगाना है, स्टेट में चंद्रबाबू नायडू को लगाना है, ये समझ के हम वोट देना है। तफसील से मामला बात करेंगे इंशाअल्लाह। ये मैं आप सबको शुक्रिया करते हुए खत्म रहा। अब यहाँ हाल डिस्ट्रिक्ट एमपी नागराज साहब भी हमारे पास मौजूद है, स्टेट में चंद्रबाबू नायडू, डिस्ट्रिक्ट में हमारे नागराज भाई है। आप सब जानते हैं तेलुगु देशम आएंगे तो अल्हम्दुलिल्लाह मौका अच्छा है, टीडीपी डालेंगे, हमारे काम करा लेंगे इंशाअल्लाह। ఇక్కడ టెక్స్టైల్ పార్క్ తెలుగుదేశం పార్టీ హయాంలో 100 ఏళ్ళలో అలా చేశారు. ఇక్కడ మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అంటే మహత్తరమైన ప్రాజెక్ట్ అది. 100 ఏళ్ళకి కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఏం చేశారు? ప్లాట్లు వేశారు. మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చూడండి, నాకు చాలా బాగా అనిపిస్తుంది. 100 ఏళ్ళ స్థలం ప్లాట్లు వేసి జగన్ స్మార్ట్ సిటీ అంటది. కాబట్టి నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ మీరంతా ఓట్లేయండి. సాధారణంగా నేను కూడా గంగల పడుతున్నాయి, ఆ భూమిని తీసుకొని టెక్స్టైల్ పార్క్ పెట్టడం ఖచ్చితంగా ముమ్మారికి జరిగే తీరుతుంది కదా. సోదరులని చెప్పేది ఏమంటే చెప్తూ పోతే ఇంత చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కొడుకు అయినటువంటి జయనాగేశ్వర రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి. అందులో భాగంగా పార్లమెంట్ అభ్యర్థి నన్ను కూడా ఒకసారి ఆశీర్వదించండి. నెక్స్ట్ ఎలక్షన్ కల్లా అసలు రాజకీయం అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది, సంక్షేమం అంటే ఏందని ఖచ్చితంగా మీకు తెలిపిన తర్వాతనే ఒకసారి చెక్ చేసుకోండి. గతంలో పరిపాలన ఎంత పరిపాలించారు జయనాగేశ్వర రెడ్డి గారు, పంజలి గారు, నారాయణ గారు, మా ఎమ్మెల్యే పట్టణం ఏ అభివృద్ధి చెందని చెప్పేసి చూసుకున్న తర్వాతనే మన తదుపరి ఎలక్షన్ నేను ఓటమి నిలబడతలేను. కాబట్టి మీరందరూ వ్యక్తిగా ఆలోచించి దయచేసి ఈ పాలన చేస్తే
చేసుకోవాల్సిన आवश्यकता ఎంతైనా ఉంది. छोड़ते नहीं तुम्हें छोड़ना तो इनको भी नहीं छोड़ते लो, तुम्हारे छोड़ते नहीं, काम भी जाते नहीं अभी लोग पूरा सेवा इतने दिन जो डम्मा हो गया अभिवृद्धि। हर बच्चे को 15,000 रुपये एक साल को आते, 2 बच्चे रहे तो कितना आती माँ? सबसे ने बोलना, देखो दरिया ने मुँह बंद कर ले तो मैं सुनता नहीं, तुम्हें भी बोलना। कितना बहनों के लिए तुम्हारे वास्ते थे ये वरम, चंद्रबाबू साहब का ये वरम तुम्हारे वास्ते। 19 साल, सुनो माँ, 19 साल की उम्र से लेकर సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని సాధించేందుకు రైతుల కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంచిర్యాల పట్టణంలో వైశ్య భవన్లో నిర్వహించిన హజీరాపూర్ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారులు సంఘం జిల్లా కిసాన్ మేళా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో నేరుగా 10 నిమిషాలు హాజీపూర్కి సంబంధించిన ఎఫ్పిఓ మరి వీరందరితో కూడా 10 నిమిషాలు మీటింగ్ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే వారి ఆలోచన మేరకు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి, పెంపొందించాలనే ఆలోచన ఉన్న క్రమంలో తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత అదొక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తాం. వ్యవసాయం సంబంధించి ఇంతకుముందే చాలా రీసెర్చ్ చేసిన చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈరోజు వారి తనయులు వంశీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. వారికి అదేవిధంగా సోదరులు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు ఉపలయ్య గారికి, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారు ఉండి ఈరోజు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల్లో ప్రోత్సాహం చేయాలని ఈరోజు అనేక విషయాలు కూడా వారు చెప్పడం జరిగింది. మల్లికార్జున రెడ్డి గారికి, మా వైస్ చైర్మన్ గారికి, నస్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మరి వార్డ్ సభ్యురాలు, అదేవిధంగా వేదికపై ఆశలైన ప్రజాప్రతినిధులు, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ప్రతినిధులు, మరి ఈరోజు స్టాల్స్ పెట్టి సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మార్కెటింగ్ ఏ విధంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు నడుస్తూ ఉన్న ఆ రైతు సోదరులతో పాటు పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈ సందర్భంలో మొదటగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఒక రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ విధమైన ఒక ప్రదర్శన చేయటం, దాంట్లో భాగస్వాములై మిమ్మల్ని కూడా ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. ప్రేమ్సాగర్ రావు గారు కానీ, శ్యామ్ సుందర్రావు లాంటి వారు, ఈరోజు మల్లికార్జున రెడ్డి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. వ్యవసాయం అంటే ఈరోజు మార్కెట్కి నాకు కూడా కొంచెం అంటే లేట్ అని చెప్పడం పొద్దున చెప్పిన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నడిపిస్తున్న పెద్దలు శ్యామ్ సుందరరావు గారికి, అదేవిధంగా పొట్టి శంకర్ గారికి, వచ్చేసిన రైతు సోదరులకు, ఈ స్టాల్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో గడిచిన 3 నెలల కింద ఇక్కడ పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఒక రైతు అవగాహన సదస్సు పెట్టి, ఆ రోజు అందరూ రైతులు, ఎక్కువ మంది రైతులు, దానికి సంబంధించిన రైతులు వ్యవసాయం ద్వారా ఎక్కడ ఉండాలని స్టాల్స్, దాంతోపాటు అగ్రికల్చర్ అధికారులు, సంబంధిత కలెక్టరు, మిగతా అడిషనల్ కలెక్టర్ వారు, బ్యాంకర్లతోటి కార్యక్రమాన్ని మల్లికార్జున రావు రావడం జరిగింది. వీళ్ళందరి నుంచి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఏ రకంగా చేస్తామని చెప్పడానికి కోసం చేయడం జరిగింది. ఒక నమ్మకం, ఒక ధైర్యం రైతులలో కలిగించడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరే ఈయన సార్ మా లిస్ట్ చెప్తుంది. ఈరోజు పెద్దలు సీరావు గారు రమ్మడం 2 రకాల కారణాలు. ఒకటే వారి మీద ఈ పక్క ఆ పక్క ఉండడం కూడా ప్రేమ గౌరవం ఎక్కువ ఉంటుంది. దానికన్నా ఎక్కువ వారున్న శాఖ ద్వారా ఇక్కడికి లాభం అవుతుందని చెప్పి, ఈ సదస్సు వస్తే మాకు లాభం అవుతుందని చెప్పి పిలవడం జరిగింది. మొట్టమొదటిది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సార్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఐ థింక్ మ్యాంగోకి సంబంధించిన మటుకు దిస్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాంగో ప్లేస్ ఇన్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్, మీరు కూడా తెలంగాణలో ఇక్కడ మాట్లాడింది.
దాని తర్వాత మ్యాంగో అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాంగో అండ్ అదర్ వెరైటీ క్రాప్స్. దాంతోపాటు ఇక్కడ ఈ అగ్రికల్చర్ దాని గురించి మా వాళ్ళకు చెప్పడం జరిగింది చాలా మందికి. సరే ఇంకొక సంవత్సరం లోపల ఖచ్చితంగా ఆ టార్గెట్ ఇంకొక సంవత్సరం లోపల తెలియజేద్దాం. ఈరోజు వ్యవసాయం అంటే మా వాళ్ళకి అందరికీ అలవాటు అయిపోయింది వడ్లకి. ఎందుకంటే పొలంలో దిగాల్సిన పని లేదు, కష్టపడి ఏం చేయాల్సిన పని లేదు, వాటికి వడ్లు వస్తుంది, అన్ని మిషనరీలు వస్తాయి కాబట్టి అది తక్కువ చేసి వర్షాకాలం పంట వడ్లే ఇబ్బంది లేదు. కానీ రెండో పంట ఇంకేదైనా కమర్షియల్ క్రాప్స్ పెసలు కానీ కందులు కానీ 3 నెలల 90 డేస్ వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. అవి వేసుకొని వాళ్ళు మూడో పంట కూరగాయలు వేస్తే ఇక్కడ మంచిర్యాలకు డైలీ 22 నుంచి 25 కూరగాయలు వస్తాయి. 22 నుంచి 24 అంటే 450 నుంచి 500 కూరగాయలు వస్తాయి. ఆ కూరగాయలు హైదరాబాద్లో వండాయి. అయితే రాయపూరు, గుల్బర్గా, రాయపూరు, యాదగిరి ఆ పక్క నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడికి వెళ్తే అక్కడ ఒక దినం, ఆడికి వెళ్తే 48 గంటల తర్వాత ఇక్కడ కూరగాయలు వస్తాయి. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చూసినాం. ఈ లక్ష్మీపేట 2 బస్సులు పంటుండే కానీ అప్పుడు మంచిర్యాల పోలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.